వన్ ఇది మనకు సెకండ్ టైం ఆపర్చునిటీ అండి. మనం జాబ్ ప్రిఫరెన్స్ ఒకవేళ మిస్టేకన్గా ఎలా పడితే అలా చేసేసి ఉంటే ఇప్పుడు మాత్రం క్లియర్గా ఒకసారి టైం తీసుకొని నీట్గా స్టడీ చేసి జాబ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. మనకు తెలుసు జీవో 77 ప్రకారం చాలా మిస్టేక్స్ ఉన్నాయని. సో దానికి అనుకూలంగానే ఇప్పుడు జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ వెబ్ నోట్లో మెన్షన్ చేశారు దెర్ ఆర్ మిస్టేక్స్ ఇన్ జీవో 77. సో దాన్ని ఆల్టర్ చేయడానికే మేము ఇప్పుడు ఒక కొత్త వెబ్ నోట్ రిలీజ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అంటున్నారు ఉమెన్కి జాబ్స్ ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ కేసులో ఒకవేళ ఉమెన్ అడిక్వేట్గా రిప్రజెంట్ చేయకపోతే మేల్ క్యాండిడేట్స్ కెన్ ఫిల్ ఇన్ దట్ జాబ్స్. నాట్ ఓన్లీ ఉమెన్ అనే కాదు, డిఫరెంట్ కేటగిరీ హారిజాంటల్ రిజర్వేషన్ అని మెన్షన్ చేశారు. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి అసలు ఏ కేటగిరీ కింద ఎవరెవరు ఎలిజిబుల్ అవుతున్నారు, ఆ పోస్టుల కింద ఉమెన్స్ని ఎంతమందిని తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి ఉమెన్ని 3 మెంబర్స్ అని అంటున్నారు, కానీ వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ని ఆ ఉమెన్స్ రీచ్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 150 అనుకోండి, 150లో వచ్చిన ఉమెన్స్ ఒక్కరే ఉన్నారు, కానీ వాళ్ళు ఇస్తున్న పోస్టులు 3. అలాంటి టైంలో ఆ 2 మెంబర్స్ని మేల్ క్యాండిడేట్స్లో ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. సో ఇట్స్ బెటర్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఐఎమ్ థింకింగ్ సో ఈ జాబ్ నోటిఫికేషన్ కంటిన్యూ అయ్యి జాబ్స్ కూడా ఇస్తారని ఐఎమ్ హోపింగ్ సో. ఎందుకంటే మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తే ఇంకా వి కాంట్ సే క్యాన్సిల్ అవుతుంది అని. సో వీళ్ళు డిసెంబర్ 2023లో వచ్చిన నోటిఫికేషన్ అండి, అప్పుడు మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. సో చూడండి, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 8 ఉన్నాయి. ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అండి. క్యారీ ఫార్వర్డ్ 45 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఒకసారి చూసుకోండి ఎన్ని ఉన్నాయి ఏంటి. టైం చాలా ఉంది, 1 డే మొత్తం. ఇప్పుడు అందరూ రాసేసి ఉంటారు ఎవరి స్కోర్ ఎంత వస్తుంది. ఓసీ క్యాండిడేట్ కానీ, బీసీ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యి ఉంటుంది. మీరు ఆల్రెడీ నంబర్ ఆఫ్ యూట్యూబ్స్ చూసింటారు కాంపిటీషన్ ఎలా ఉంది. మేబీ కొంతమంది ఫేక్గా కూడా మార్క్స్ చెప్తున్నారు, బట్ మీరు ఎలా రాశారో వాళ్ళు కూడా ఇంచుమించు ఒక టాపర్కి ఒక 20, 30, 40 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింటాయి అంతే. సో ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసి ఏది ఫస్ట్ పెడితే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 192 వచ్చింది, సో నేను ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని ప్రిఫర్ చేయాలి ఫస్ట్ అని అనుకుంటా. అదే నాకు 140 వచ్చింది, ఇట్స్ నాట్ లైక్ అందరికీ 190 రావాలి అని. 140 వచ్చింది, నాకు తెలుసు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది రావడం కొంచెం కష్టం. దాని బదులు నా టాప్ ప్రిఫరెన్స్ వేరేది పెడితే ఫస్ట్ కాంపిటీటర్ నేనే అవుతాను, నన్నే పిలవచ్చు అని కొంచెం అనాలిటికల్గా ఆలోచించి పెట్టండి. ఇట్స్ నాట్ అందరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లే రావాలి అని ఏం లేదు. ట్రై చేస్తుంటే డెఫినెట్లీ విల్ గెట్ ఇన్ టు దట్. సో చూడండి, ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. సో మున్సిపల్ కమిషనర్ టాపర్స్, చాలా టాపర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకు టోటల్ 325 పోస్టులు ఉన్నాయండి. సో శ్రద్ధగా, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జిక్యూటివ్కే ఇవ్వండి. దాంట్లో కూడా మీకు ఏది స్ట్రెస్ ఉండాలా ఉండకూడదా, మల్టీ జోనా, మీ స్టేట్లోనే కావాలా, మీ జోన్లోనే కావాలా. కొంతమందికి మల్టీ జోనల్ ప్రిఫరెన్స్ కంటే జోనల్ పోస్ట్లో ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి. చాలామంది సబ్ రిజిస్టర్ కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అని ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కూడా ఇచ్చుంటారు. సో చూసుకోండి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఈ 4లో ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎలా ఉన్నాయి, ఓసీకి ఎలా ఉన్నాయి చూసుకొని ఇవ్వండి. సబ్ రిజిస్టర్ 16, డిప్యూటీ తహసీల్దార్ 114 పోస్టులు ఉన్నాయి. సో ఇట్స్ బెటర్. చాలామంది 1 డిప్యూటీ తహసీల్దార్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు రేస్లో ఫస్ట్ మెంబర్ ఉంటే మిమ్మల్ని పిలుస్తారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28, అసిస్టెంట్ రిజిస్టర్ 14 అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 149 పోస్టులు ఉన్నాయి. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చాలానే ఉన్నాయండి, సమ్ 521. కేర్ఫుల్గా ఒక్కొక్కటి చూడండి, నో ప్రాబ్లం. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కొన్ని వాటికి సర్టిఫికేట్ కోర్సెస్ అడుగుతున్నారు, కొన్ని వాటికి లా కోర్సెస్ అడుగుతున్నాడు. మీరు లా డిగ్రీ చేసుంటే చూడండి, ఇప్పుడు సబ్ రిజిస్టర్ మీరు
ఏదన్నా యూనివర్సిటీలో లా డిగ్రీ ఉంటే మీకు ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 180 మార్క్స్ వచ్చాయి, ఇంకో పర్సన్కి 180 మార్క్స్ వచ్చాయి, ఇద్దరు ఫ్రమ్ సేమ్ కేటగిరీ ఎస్సీ. ఇప్పుడు దీంట్లో ఒక క్యాండిడేట్ లా చేశారు, ఇంకో క్యాండిడేట్ లా చెయ్యలేదు. అప్పుడు ఈ పర్సన్కే మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని మీరు మీ స్కోర్ని అనాలిసిస్ చేసుకొని ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. డిప్యూటీ తహసీల్దార్, నో. లేబర్ ఆఫీస్, సో అలా దేనికి ఏముంది చూడు, మస్ట్ పొసెస్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఇలా ఎలిజిబిలిటీస్ మొత్తం చూసేసుకోండి. చూసుకున్న తర్వాత ఎలా అనాలిసిస్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు లోకల్ క్యాండిడేట్స్ అంటే గుర్తుపెట్టుకోండి. లోకల్ అంటే విత్ ఇన్ మన స్టేట్. ఓపెన్ అంటే ఈవెన్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా కంపీట్ అయ్యే పోస్టులు. సో మీరు రెండు డిఫరెన్స్ అండి. ఏదన్నా ఒక జాబ్ని మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తహసీల్దార్, ఓపెన్వి కొన్ని ఉంటాయి, లోకల్వి కొన్ని ఉంటాయి. ఓపెన్ అంటే ఈవెన్ ఫ్రమ్ తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వాళ్ళంతా రాసి దాంట్లో టాప్ వస్తే ఖచ్చితంగా దే విల్ టేక్. లోకల్ అంటే విత్ ఇన్ మనలోనే మనకు టాపర్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. దాంట్లో కూడా మళ్ళీ కేటగిరైజేషన్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ టు రిమెంబర్, లోకల్ అండ్ ఓపెన్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అలా అని ఓపెన్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళని క్యాల్కులేట్ చేస్తారని కాదు, మనకు మించిన టాప్ మార్క్స్ వస్తేనే వాళ్ళని తీసుకుంటారు. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ క్లియర్గా మెన్షన్ చేశారండి. వాట్ ఆర్ లోకల్ క్యాండిడేట్స్, మీరు ఎన్ని ఇయర్స్ చదువుకొని ఉండాలి ఏంటి అని మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. బట్ నేను ఒక్కటే చెప్తానండి, మీ స్కోర్ మీ మైండ్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అదంతా సెకండరీ. మీకు తెలుసు నెగిటివ్ మార్క్స్ పోయిన తర్వాత ఎంత వస్తున్నాయని. దాన్ని బట్టి ఏ జాబ్ మీకు వస్తుంది, ఎగ్జిక్యూటివా నాన్ ఎగ్జిక్యూటివా ఏం పర్లేదు, దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఎగ్జిక్యూటివా నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అని పెట్టుకోవడం కూడా కొంచెం టెక్నికల్గా ఆలోచించి పెట్టుకోండి. సో మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అండి 13 డిస్ట్రిక్ట్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్కి మల్టీ జోన్ 1లో పోస్టులు ఉన్నాయి. ఎవరెవరికి? ఓన్లీ ఓసీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి లేదు, బీసీ క్యాండిడేట్స్కి లేదు. సరే అలా అని వీళ్ళు కంపీట్ చేయలేరని కాదు. ఓసీ కేటగిరీలో దే క్యాన్ కంపీట్. లోకల్గా కూడా కంపీట్ అవ్వచ్చు, ఓపెన్గా కూడా కంపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 180 కట్ ఆఫ్ పెట్టారండి ఓసీ క్యాండిడేట్కి ఫర్ మున్సిపల్ కమిషనర్. ఇంకొక పర్సన్కి 210 మార్క్స్ వచ్చాయి, బట్ హీ ఈజ్ ఫ్రమ్ ఎస్సీ. అప్పుడు ఏం చేస్తారు? ఇతన్ని ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేసి ఆయనకు పోస్ట్ ఇస్తారు. సో కీప్ ఇన్ యువర్ మైండ్, మీకు ఎంత మార్క్స్ వస్తున్నాయి, మీకు జెన్యూన్గా నిజంగా ఐఎమ్ టెల్లింగ్ యూ 170 షూర్గా 170 ప్లస్ వస్తే డెఫినెట్లీ మీరు ఏ కేటగిరీలో ఉన్నా ఎస్సీ కానీ బీసీ కానీ మున్సిపల్ కమిషనర్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. అండ్ సెకండ్ సబ్ రిజిస్టర్లో లా క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు. ఐ ఫీల్ లైక్ 165 ఆర్ 170 ప్లస్ వస్తే లా క్యాండిడేట్స్ అందరూ సబ్ రిజిస్టర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా ఏం కాదు, డెఫినెట్లీ దేర్ ఇస్ ఏ ఛాన్స్. అండ్ దీంట్లో కూడా చూసుకోండి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? టోటల్ 7 ఉన్నాయి. సో టోటల్ 7 ఉన్నాయి, దట్ టు లోకల్ క్యాండిడేట్స్ అండ్ ఓపెన్ కేటగిరీలో. అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకి బీసీసీలో లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్ అండి. మెయిన్గా గొడవలు స్టార్ట్ అయ్యేదే ఈ రిజర్వేషన్స్ కోసం. హారిజాంటల్ మనకు ఆల్రెడీ వర్టికల్గా రిజర్వేషన్స్ ఇచ్చేస్తారు, ఎస్సీకి ఇన్ని పోస్టులు, ఎస్టీకి ఇన్ని పోస్టులు, బీసీకి ఇన్ని పోస్టులు. మళ్ళీ ఆ బీసీలో ఓహెచ్ వాళ్ళకి ఎన్ని, ఉమెన్స్కి ఎన్ని, మేల్స్కి ఎన్ని అని డివైడ్ చేసేటప్పుడే గొడవ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆ గొడవని క్లారిఫై చేయడానికే ఒకవేళ కరెక్ట్గా అప్లికబుల్ ఉమెన్ లేకపోతే మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫరెన్షియల్గా తీసుకుంటారు అని అంటున్నారు. సో మీరు ఇలా చూడండి, ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, జోన్ 4లో ఉమెన్స్కి మెయిన్గా
ఓసీ, బీసీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్లో ఒక పోస్ట్ ఇస్తాము అని అంటున్నారు ఉమెన్కి మెయిన్గా. కానీ ఇప్పుడు వచ్చిన వెబ్ నోట్లో ఏమంటున్నారు అంటే అదే ఎస్టీ క్యాండిడేట్లో ఉమెన్ వాళ్ళు చెప్పిన కట్ ఆఫ్ని రీచ్ అవ్వకపోతే మేల్ క్యాండిడేట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్లో ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్ని వాళ్ళని చూస్ చేసుకుంటాము అని అంటున్నారు. సో ఇట్స్ బెటర్ మీరు కూడా ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. సేమ్ థర్డ్ ప్రిఫరెన్స్ డిప్యూటీ తహసీల్దార్. డిప్యూటీ తహసీల్దార్ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా చూడండి. ఓసీకి 5, ఉమెన్కి మెయిన్గా ఉమెన్కి ఓసీలో 5 క్యాండిడేట్స్, బీసీలో డీలో ఒక క్యాండిడేట్, బీసీఈలో 1 క్యాండిడేట్, ఎస్సీలో ఒక క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్లో ఒక క్యాండిడేట్. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ ఎస్సీలో ఒక పోస్ట్ ఉమెన్ కానీ రిజర్వ్ అయింది. ఆ ఉమెన్కి వీళ్ళు ఏమనుకుంటున్నారు, సమ్ 168 ఉండాలి కట్ ఆఫ్ అని అనుకుంటున్నాను. బట్ నో ఉమెన్ గోట్ 168. అప్పుడు ఏం చేస్తారు, మేలే ఎవరైతే ఉన్నారో మెరిట్ లిస్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసిన పర్సన్ని ఫిల్ చేయడానికి చూస్తారు. సో మీరు ఆ ఉమెన్స్కే ఉంది పోస్ట్, మాకు లేదు కదా, మేము ప్రిఫరెన్స్ పెట్టుకోవాలా వద్దా, దేనికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందో దానికే పెట్టుకుంటాను అని ఏం ఆలోచించకుండా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ టాప్లో పెట్టుకోండి. మీ స్కోర్ని బట్టి, మీ స్కోర్ తక్కువ ఉంటే నో ప్రాబ్లం, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టుకోండి. అలా ఒక్కొక్కటి మీ కేటగిరీస్ని చూసుకుంటూ కొంచెం టైం తీసుకొని లోకల్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, మీ స్కోర్ ఏంటి చూసుకొని ఫిల్ చేయండి. If you have any doubts, please comment in the comment section. Thank you. If possible, ఎలాబొరేట్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ స్కోర్ ఎంత జెన్యూన్గా కూడా మెన్షన్ చేయండి. అండ్ విచ్ పోస్ట్ యు ఆర్ ప్రిఫరింగ్, let me know. Thank you.